నమస్తే. ప్రతి ఒక్కళ్ళకి డబ్బు ఎలా సంపాదించాలి, ఏమిటి అన్న కోరిక ఉంటూ ఉంటుంది. కామన్ ప్రతి ఒక్కళ్ళు. మీరేంటి ఫైనల్ గోల్ ఏంటి అంటే డబ్బే అని చెప్తారు. దేనికైనా అదే కావాలి గదా! విటమిన్ ఎమ్ అంటూ ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ దానికి దారులు వెతుక్కునే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పులే రేపొద్దున చాలా అవి ఒక రకమైన పాపాలుగా మారొచ్చు. లేదా రకరకాలుగా మారొచ్చు. డబ్బు అనేది మన దగ్గర నిలవకుండా పోతూ ఉంటుంది. లేదా రాటానికి కూడా చాలా కష్టపడాల్సుంటుంది. అయితే ఈ డబ్బుకి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను. అసలు ఆస్ట్రాలజీ ఏం చెప్తోంది? ఎలా రావాలి ఈ డబ్బు? డబ్బు రావటానికి మనం చేయాల్సిన పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, లేదా దానాలు కానివ్వండి ఏమైనా ఉన్నాయా? ఈ విషయాల గురించి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు. ఆయన అడిగి దీనికి సంబంధించి వివరణ తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. అర్జెంటుగా డబ్బొచ్చేయాలి. ఏం చేయాలి చెప్పండి? అంటే అందరూ అందరికీ చాలా కావాలి. మంది అందరికి ధనం కావాలి. మూలం ఇదం జగత్. మిథక్ జగత్ ఇట్లా అంటారు. అయిపోయింది పరిస్థితి. కానీ హ్మ్. వాస్తవానికి కూడా అదొక కోరిక. హ్మ్. అది ఎక్కువ ఉన్నా ఇబ్బంది. హ్మ్. హ్మ్. ఏం చేసుకోలేం. హ్మ్. మనిషికి ఎంతైతే అవసరం పడుతుందో అంత మాత్రమే ఉంటే 1,00,00,000 2,00,00,000 చాలు నన్ను హ్మ్. అడిగితే. హ్మ్. ఇక అంతకు మించి ఎక్కువ ఉంటే మన కోరికలు ఎక్కువైతవి. హ్మ్. ఒక ఇల్లు సంతోషం. ఇల్లు నుండి ఎక్కడికి పోయింది? విల్లా పోయింది. హ్మ్. విల్లా నుండి ఎక్కడికి పోయింది? కొంత మన దాన్ని ఏమంటారమ్మా? ఫార్మ్ హౌస్. ఫార్మ్ హౌస్ కదా! అవును. చూడండి అంటే మనిషి ఎక్కడి నుండి ఎక్కడికి విస్తీర్ణం అయిపోతున్నాడు. హ్మ్. హ్మ్. కనుక భగవంతుడు కూడా ఏ ఏ సమయంలో ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా ఖచ్చితంగా బుద్ధి చెప్తూనే ఉంటాడు. అందులో నో డౌట్. హ్మ్. హ్మ్. అది ఇషా ఫౌండేషన్‌కు సంబంధించినటువంటి సద్గురు గారికైనా గూడా అంటే తనేదో చెడు చేశాడు అని కాదిక్కడ. హ్మ్. మంచి చేసినప్పటికీ కూడా కర్మ చెడంటే అనేది విడిచిపెట్టలేదు. అవును. శని భగవానుడు హ్మ్. పోయిన జన్మన లేదా మరొకట హ్మ్. హ్మ్. అనేది విడిచిపెట్టకుండా తనకు ఆపరేషన్ దాకా వెళ్ళినటువంటి సందర్భం. హ్మ్. కనుక మీరెంత, మనమెంత ఇందులో. అవును. ఇలాంటి సాధన చేసినటువంటి వారైనా, ఇలాంటి ఉపాసనలో ఉండేటువంటి వారైనా, హ్మ్. నేను వాస్తవానికి దత్తాత్రేయ స్వామి, గణపతి ఉపాసనలో ఉన్నప్పటికీ కూడా హ్మ్. కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటవి. నేను హ్మ్. ఇది జయించానని, అది జయించానని ఎప్పుడు ఎక్కడ చెప్పలేదు. అది తప్పు విషయం. హ్మ్. విన్నారా? శ్రీరామచంద్రునికే తప్పలేదు ఇబ్బందులు. అవును. విన్నారా? హ్మ్. మాటలు తప్పలేదు. మనమెంత మానవ మాత్రులం. కనుక ఏదున్నా నడుస్తూ ఉంది అంతే. హ్మ్. ఏది శాశ్వతం కాదు అనేది మనం గ్రహించుకోగలగాలి ఇక్కడ. హ్మ్. మన కొడుకు కావచ్చును, మన కూతురు కావచ్చు. హ్మ్. 100% ఎవరు శాశ్వతం కాదు. హ్మ్. ఏదో ఇగ మనం చేసుకున్నందుకు బాధ్యతన మరొకట. హ్మ్. కనుక బీ హ్యాపీ. మీకు మీరు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. హ్మ్. ఇందులో డబ్బు అనేది మీకు అవసరమే. కాదు అని కాదు. హ్మ్. ఇక మీ యొక్క జాతకరీత్యా ద్వితీయ స్థానము, డబ్బు స్థానము, 8వ స్థానము, డబ్బు స్థానము. 8వ స్థానం ఓకే. ఏమిటి అంటే ఆకస్మిక ధనం రావడానికైనా హ్మ్. హ్మ్. ఆయుష్ స్థానమేనా ఇక్కడ. హ్మ్. హ్మ్. విన్నారా? ఏకదం ఒక 100,00,00,000 గాని లేదా ఒక 1,00,00,000 గాని చూస్తే హ్మ్. ఎట్లా ఉంటుంది? మనసు ఎంతటి ఉల్లాసం గాని లేదా ఇంకేదో అయితుంది. హ్మ్. సాధన చేసేటువంటి వారికి హ్మ్. ఒక రోడ్డు మీద ఒక ₹1,00,000 దొరికితే ఉదాహరణకు హ్మ్. అమ్మవారి కానుకగా భావన చేసుకుంటారు. అందులో నుండి ఒక 50% ఖచ్చితంగా కూడా దాన ధర్మాలకు గాని, అన్నదానానికి గాని ఇంకెటో ఖర్చు పెడతారు. ఇది హ్మ్. ఖచ్చితం. హ్మ్. వారి జ్ఞానం అది చెప్తుంది. హ్మ్. రోడ్డు మీద తిరిగేటువంటి వారికి ఓ ₹1,00,000 దొరికితే వాడేం చేస్తాడు ముందు నేరుగా బార్ షాప్‌కి పోతాడు. హ్మ్. ఖచ్చితం అది మాత్రం. హుహు. ఎందుకంటే అతని జ్ఞానం అది చెప్తుందిక్కడ. అంటే ఇక్కడ నేనేమంటున్నానంటే ఏ మనిషైనా ఒక గురు మూలకంగా ముందుకు వెళ్ళాలి. హ్మ్. ఒక గురువు మూలకంగా ముందుకు వెళితే మంచి ఫలితం ఉంటుంది. ఓకే. కనుక ఖచ్చితంగా కూడా ఎవ్వరైనా కూడా డబ్బు కావాలి. మీ హ్మ్. అవసరం ఎంతైతుందో అంత అంతే. హ్మ్. అయితే ఇక్కడ మీరు ఏలినాటి శనిలో ఉన్నారా? హ్మ్. అర్ధాష్టమ శనిలో ఉన్నారా? హ్మ్. ఇప్పుడు మొన్న ఒకరికి నాకు సంబంధించినటువంటి వ్యక్తికి మొన్న ఐపీఎల్ మ్యాచ్‌లు అవన్నీ బెట్టింగ్స్ జరిగినాయి క్రికెట్‌వి. హ్మ్. హ్మ్.
నైటు 11 ప్రాంతంలో నాకు తెలిసిన వ్యక్తి, గురువుగారు 80,000 సంపాదించాను ఇవాళ రాత్రి నాకు జనరల్‌గా మెసేజ్ పెట్టాడు. హ్మ్. మరొకరు 8,00,000 వచ్చాయని చెప్పి మెసేజ్ పెట్టారు. హ్మ్. ఇక ఇంకొకరు ఇక కోట్లలోనే ఉన్నారు జనరల్‌గా. హ్మ్. సరే అనుకున్నాను. ఇదంతా ఒక 1 వీక్‌లో జరిగినటువంటిది. హ్మ్. ఆఫ్టర్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి కాల్ చేసినా కూడా ఎవరి వద్ద డబ్బులు లేవు. ఇవన్నీ ఎళ్ళిపోయినాయి మళ్ళా. ఎక్కడి నుంచైతే వచ్చినావో హ్మ్. అక్కడికే మళ్ళీ వెళ్ళిపోయినాయి. హ్మ్. ఆశ. హ్మ్. ఇప్పుడు ఇక్కడ 80,000 వచ్చినటువంటి వాడు, అరే! నేను ఇంకాస్త పెడితే నాకు ఈ 10% 20% ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడి పెట్టడం జరిగింది. ఉన్నాయి మొత్తం పోయినాయి ఇంక. హ్మ్. ఈ లక్షలు వచ్చినటువంటి వానికి కూడా అదే పరిస్థితి అయింది. కోట్లు వచ్చినటువంటి వారికి కూడా అదే పరిస్థితి అయింది. హ్మ్. మనకు మనకు అది బాకీ ఉండాలి గదా! హ్మ్. హ్మ్. అంటారు ప్రతి అన్నం మీద నా పేరు రాసి ఉండాలి అని జెప్పి. అవునవును. అది ఎట్లైతే నిజమో హ్మ్. ఇది గూడా అంతే. రైట్. ధనము మనకుండాలి అన్నా, మన వద్దకు రావాలి అన్నా, హ్మ్. నలుగురి చూపు పడినా మనకు దృష్టి దోషం ఉంటుంది, ఇబ్బందే ఉంటుంది. హ్మ్. కనుక ఇలాంటి సిట్యుయేషన్స్ ఉండేటువంటి వారు, మరి మనీ రిలేటెడ్ ఉండేటువంటి వారు ఇంటి ముందు ఎరుపు రంగు క్లాత్‌లో జిల్లేడు చెట్టు యొక్క వేరు పెట్టాలి. ఓకే. జిల్లేడు హ్మ్. వేరును హ్మ్. ఆ యొక్క ఎరుపు రంగు క్లాత్‌లో మూటగట్టి ఇంటి ముందు సింహద్వారం ముందు వేలాడదీయండి. హ్మ్. ఇక డబ్బు ప్రవాహం అంటే ప్రవాహంగా వస్తుంది. తప్పకుండా. ఓకే. 100%. హ్మ్. ఇంకా మాకు నరదృష్టి ఉన్నది, దృష్టి దోషం ఉంది, కాస్త పరుల చూపు పడుతూ ఉంది అనుకున్నటువంటి వారు హ్మ్. తెలుపు రంగు బియ్యాన్ని తీసుకొని, హ్మ్. నలుపు రంగు బియ్యం గూడా ఉంటది. దంపుడు బియ్యంగా వాటిని చెప్పడం జరుగుతూ ఉంటుంది. హ్మ్. కొంత నలుపు రంగు బియ్యం గూడా దొరుకుతాయి మనకు మార్కెట్‌లో. హ్మ్. లేదు అనుకుంటే కాటుకను తీసుకొని కొంత లైట్‌గా ఆయిల్ రాసి, ఒక్క చుక్క ఆయిల్ వేసి కాటుక మీద అది హ్మ్. ఇట్లా అని జెప్పేసి వీటిని ఆ యొక్క రైస్‌కు మొత్తం ఇట్లా అన్నా గూడా బ్లాక్ కలర్ అయిపోతాయి మొత్తం. ఓకే. బ్లాక్ కలర్ అయిపోతాయి రైస్. హ్మ్. ఈ అవును. రైస్‌ను బ్లాక్ రైస్ దొరుకుతాయండి బయట కూడా. దొరుకుతవి. హ్మ్. చెప్తున్నా ఒకవేళ మాకు అవైలబుల్‌లో లేవంటే ఉదాహరణ చెప్తున్నా. హ్మ్. వీటిని తీసుకువెళ్ళి మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఈశాన్యంలో గాని, హ్మ్. లేదా వాయువ్యంలో గాని చిన్నగా గుంత తీసి అందులో వేసి క్లోజ్ చేసేసేయండి. ఓకే. దృష్టి దోషం కానీ, హ్మ్. ఎవరైనా మీ ఇంటికి కాస్త చెడు చూపు ఉంది అనుకున్నా, హ్మ్. ఓర్వటం లేదు అనుకున్నా గూడా వారందరికీ రివర్స్ అయితది. హ్మ్. వారికే రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఓం నమః శివాయ అనేది శివ పంచాక్షరి నామం అందరికీ తెలుసు. కానీ ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 10,000 సార్లు జపం చేసేసరికి ఎంత 20 నిమిషాలలో 1000 అయితది. 10,000 అంటే పెద్ద లెక్క గాదు. హ్మ్. ఓకేనా? ఒక 3, 4 రోజుల్లో చేసేయవచ్చు. హ్మ్. 10,000 సంఖ్య. ఒక్క రోజులో గూడా చేయవచ్చును. హ్మ్. విన్నారా? నేను మినిమమ్ రోజుకొక 8-12 గంటలు జపం మీద కూర్చున్న రోజులు గూడా ఉన్నది లాక్‌డౌన్‌లో. హ్మ్. విన్నారా? అన్ని గంటలు. అయితే ఖచ్చితంగా కూర్చొని ఎవరైతే జపం జేస్తారో 1, 2 డేస్‌లో ఓం శివాయ నమః హ్మ్. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఓకే. ఇక ఇంకా మీకు ధనానికి సంబంధించింది గాని, ఈ నా యొక్క నరదృష్టికి సంబంధించింది గాని, అది వీలైన వాళ్ళు అది జేస్తారు. ఈ యొక్క మనము చెట్టు యొక్క వేరు జెప్పాము. ఇది జేస్తారు. హ్మ్. ఇవి 2 మాకు సెట్ కావు అనుకుంటే, ఇప్పుడు నేను మరొకటి మూడోది జెప్తున్నాను. ఇది జేయండి. ఇది చాలా పవర్‌ఫుల్. మోస్ట్ పవర్‌ఫుల్ ఇది. హ్మ్. హ్మ్. ఇది ఎవరైతే జేస్తారో వారికి వితిన్ 11 రోజులలోనే రిజల్ట్ ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా కూడా. హ్మ్. ఈ చేతిలో మిరియాలు తీసుకోవాలి. హ్మ్. నల్ల మిరియాలు తీసుకొని, మీ ఇంట్లో ఎన్ని రూములైతే ఉన్నాయో అన్ని రూములు గూడా మొత్తము గూడా తిరిగేసేయండి. హ్మ్. తిరిగిన తర్వాత బయటికొచ్చేసి ఇంటి బయట 3 కూడలులు గాని, లేదా 4 కూడలులు గాని ఉండేటువంటి సందర్భంలో, ప్రదేశంలో లేదా ఎత్తైన ప్రదేశానికి వెళ్లి, ఇది ఇటు పాడేయండి, ఇది ఇటు పాడేయండి. ఓకే. పడేసి చక్కగా గూడా ఇంటికి వచ్చేసి కాళ్ళు, చేతులు కడుక్కోండి.
కళ్ళు తుడుచుకోండి, నోట్లో నీరు కూడా పుక్కిలించి ఉమ్మేయండి, ఓకే. కాలు కడుక్కొని ఇంట్లోకి రండి. వితిన్ 11 రోజులలో చెడు దృష్టి ఉన్న ధన సంబంధిత ఇబ్బందులు ఏమైనా స్ట్రక్ అవుతూ ఉన్నవి, ధనం రావటం లేదు అనుకున్నా, లేదా ఉద్యోగంలో ఈ యొక్క ఉంటాయి కదమ్మా మనకు ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ లైక్ రైట్. అలాంటివి ఉన్నా కూడా ఏదైనా లాభం జరగాలి అంటే ఖచ్చితంగా తప్పకుండా ఆకస్మిక ధనం అనేటువంటిది మీకు వస్తుంది. వస్తుంది. చాలా అంటే చాలా చక్కటి రెమెడీస్ 3 రెమెడీస్ చెప్పారు. ఆ. ఖచ్చితంగా 3 పాటించే ప్రయత్నం చేయండి. 3 పాటించని పక్షంలో లేదు మాకు దొరకడం లేదు అంటే గనుక మిరియాలకు సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఉంటాయి మిరియాలు. మిరియాలు లేని ఇల్లే ఉండదు అసలు నాకు తెలిసి. ఆ. చక్కగా పాటించే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందండి. 11 రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది అని చెప్తున్నారు గురువుగారు. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.